హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్మార్ట్ హోమ్. సో, ఈరోజు జనవరి 2 మండే అండి. ఈరోజు మండే ఏంటి స్పెషల్ అనేది అందరికీ తెలుసు కదా! వైకుంఠ ఏకాదశి అండి. సో, చాలా పవిత్రమైన రోజు ఈరోజు. అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట. వైకుంఠ ఏకాదశి అన్నా, ఫ్రైడే అన్నా, థర్స్‌డే అన్నా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నేను ఫ్రైడే రోజు చాలా మంచిగా పూజ చేసుకుంటాను కదా! సో, ఈరోజు నేను వైకుంఠ ఏకాదశి రోజు పూజ చేసుకోలేకపోయినా నేను జపం అయితే చేసుకుంటాను. అంటే గోవిందనామాలు ఉంటాయి కదా! అవి ఇంట్లోనే చేసుకుంటాను. బట్ ఇంట్లో చేసుకోలేకపోయినా మనం ఎక్కడున్నా సరే మనకు మనసు పవిత్రంగా ఉంది అనంటే ఎక్కడైనా జపం చేసుకోవచ్చండి. పలానా చోట ఉండి చేసుకోవాలి, టెంపుల్లోనే ఉండి చేసుకోవాలని అట్లాంటి రూల్ ఏం లేదు. సో, నేను ఎక్కడున్నా సరే నేను గోవిందనామాలు అయితే చదువుకుంటూ ఉంటాననమాట. సో, నేను ఎవ్రీ ఇయర్ అయితే తిరుపతికెళ్ళి అంటే 6 మంత్స్‌కోసారి, 3 మంత్స్‌కోసారి నాకెప్పుడు వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు వెళ్తూ ఉంటాం. నేను కానీ, మా వారు కానీ, మా ఫ్యామిలీతో మటుకు వెళ్ళి వస్తూ ఉంటాం తిరుపతికి. సో, ఈ వైకుంఠ ఏకాదశికి మటుకు మాకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదా! సో, అక్కడైతే ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది. సో, ఆ అభిషేకానికి నేను వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదండి. అప్పుడు తిరుపతికేమో వెళ్ళామనుకుంటా. ఈ ఇయర్ వెళ్ళలేదు కదా! ఇంకా లోపల అంటే తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ లోపల స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని రమ్మని చెప్పానమాట. సో, ఆ వీడియో క్లిప్ తీసుకొని వచ్చి ఇచ్చారు. అండ్ నేను బయట నుంచి అయితే ఇంకా స్వామివారికి నమస్కారం చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇంకా కొంతమంది ఫాస్టింగ్ కూడా ఉంటారు. మార్నింగ్ నుంచి నైట్ నక్షత్రాలు చూసేంత వరకు ఫాస్టింగ్ అయితే ఉంటారు. బట్ నేనైతే ఫాస్టింగ్ అస్సలు ఉండలేనండి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను కానీ ఇంకా మధ్యాహ్నం నైట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే నాకి. సో, నేనైతే ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలేదు. అండ్ ఎవ్రీ ఏకాదశికి నేను స్వామివారికి తులసి మాల ఇవ్వడము, లేదు అంటే మనకి పిండి ప్రమిదలు ఉంటాయి కదా! సో, ఆ ప్రమిదలు నేను 7 ప్రమిదలు చేసి దీపాలు వెలిగించి వచ్చేదాన్ననమాట టెంపుల్‌లో. సో, ఇక్కడైతే ఇక్కడ, లేదంటే గోశాలలో అయితే గోశాల ఎక్కడ నాకు అవైలబుల్ నాకెక్కడ కన్వీనియంట్‌గా ఉంటే అక్కడ నేను వెళ్ళి దీపాలు ముట్టిచ్చేసి వస్తాననమాట. సో, అట్లని కాదు, ఏకాదశికైతే దీపం పిండి దీపాలు ఉంటాయి కదా! అవి వెలిగిచ్చేసి వస్తాను. ఇంకా నార్మల్‌గా సాటర్‌డే అట్లా వచ్చిందనుకోండి, ఇంకా 7 శనివారాలు వ్రతం ఉంటుంది కదా! అట్లా ఇట్లా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు నేను స్వామివారికి పిండి ప్రమిదలు కానివ్వండి, అట్లా వెలిగిస్తే చాలా మంచిదనమాట. సో, నేను ఎక్కువ శాతం టెంపుల్‌కి వెళ్ళే టైం ఉండదు కాబట్టి, నేను ఇంట్లోనే ఎక్కువ శాతం పూజ చేసుకుంటూ ఉంటాను. అంటే మా పిండి ప్రమిదలు అట్లా చేసి, అంటే బియ్యం పిండి, బెల్లం కలిపి 2 కలిపి ప్రమిదలు చేసి పెడతాను అనమాట. సో, అది మనకి ఇంట్లో ఒక పాజిటివ్‌గా ఫీల్ అవుతాం అనమాట. అన్ని దీపాలు వెలుగుతూ ఉంటే. సో, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో, ఈరోజైతే నేను గోశాలకెళ్ళాను. గోశాలకెళ్ళి అక్కడ ఆవులకి అంటే ఎవ్రీ ఫ్రైడే వెళ్తాను. మామూలుగా అయితే బయట నుంచే కాబట్టి ఆవులకి ఎలాంటి దోషం ఉండదు కదా! సో, ఆవులకి నేను అరటిపండ్లు కానివ్వండి, ఆకుకూరలు అలాంటివి పెట్టేసి వస్తాననమాట. ఈ వైకుంఠ ఏకాదశి మా సైడ్ ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. సో, అదైతే ఇప్పుడు వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. కొంచెం సౌండ్ పెట్టు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్మార్ట్ హోమ్. సో, ఈరోజు మండే డేట్ వచ్చేసి 2 అనమాట, జనవరి 2. సో, ఈరోజు స్పెషల్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి కదా! సో, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం అయితే ఓపెన్ అవుతుంది. సో, ఆ వైకుంఠ ద్వారం నుంచి వెళ్తే చాలా మంచిది అని అంటారు కదా! సో, మన ఛానల్ తరపు నుంచి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో, మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, మేమైతే పూజ చేయట్లేదు. ఎర్లీ మార్నింగ్ అంటే మనకి ఇంటి దగ్గరలో టెంపుల్ ఉంది కదా! సో, అక్కడ నుంచి పాటలు అయితే వస్తున్నాయి, దేవుడి పాటలు. సో, అవి వినుకుంటూ ఇంకా నిద్ర పట్టదు కాబట్టి ఇంకా ఇంటి ఎదురుగా పక్కన వాళ్ళందరూ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. సో, ఇంకా ఆ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. మేమైతే ఇంక ఇంట్లో సుప్రభాతం పెట్టుకొని వింటూ ఉన్నామన్నమాట. సో, మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఎట్లా టెంపుల్కి వెళ్తున్నారు కదా, ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను. సో, వాళ్ళు తీసుకొచ్చిన వీడియో క్లిప్ అండి. సో, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మా ఇంటి దగ్గరలో ఉంటుందన్నమాట. సో, ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి స్వామివారికి అభిషేకం అయితే చేస్తారు. ఈరోజు వైకుంఠ ద్వారం అయితే ఓపెన్ చేస్తారు. బట్ వీళ్ళు తీసేవాళ్ళు అవతల సైడ్ తీయలేదు వైకుంఠ ద్వారము. మెయిన్ ఎంట్రన్స్లోంచే తీశారనమాట.
ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతదండి అభిషేకం అనేది. సో, అభిషేకం 4:00కి స్టార్ట్ అవుతదంటే, వాళ్ళు ఏ టైంకొచ్చి గుడిని మొత్తం అంటే క్లీన్ చేయడం కానివ్వండి, స్వామివారిని శుభ్రం చేయడం, ఇట్లాంటివన్నీ ఇంకా వాళ్ళు ఇంకా ముందే చూసుకోవాలి గదా! సో, తోరణాలు కట్టడము, లేదంటే పూలు కట్టడం కానివ్వండి. సో, ఈ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ 3-4 మధ్యలో దీపం వెలిగిస్తే అంటే బ్రహ్మముహూర్తం అంటాం గదా! ఆ టైంలో దీపం వెలిగిస్తే చాలా మంచిదంట. అండ్ మనం అనుకోని అంటే ఏదైనా మనకి బలమైన కోరిక ఉంది, అది జరగాలి అన్నప్పుడు ఆ టైంలో దీపం వెలిగిస్తే పిండి దీపాలు వెలిగిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అంట. అండ్ నేనైతే ఎప్పుడు బ్రహ్మముహూర్తంలో అంటే ఒక ఫ్రైడే రోజు మటుకు నేను బ్రహ్మముహూర్తంలో వెలిగించడానికి చూస్తానండి. అంటే ఆ ఒక్కరోజే నేను ఎర్లీ మార్నింగ్ లేస్తానమాట. ఎర్లీ మార్నింగ్ అంటే 3:00కి లేస్తాను. బ్రహ్మముహూర్తం వెళ్ళేలోపు నేను దీపాలు పెట్టేసేయాలని చెప్పేసి. సో, ఇక్కడైతే ఇంకా పాపం చిన్న పిల్లలతో సహా అంత మార్నింగే రావాలన్నా కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కదా! అయినా ఇట్లా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు చూడండి ఇంకా చీకటిగానే ఉంది. పూజ అయితే ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా గుడి మొత్తం శుభ్రం చేసేసిన తర్వాత మెట్లకి అన్నిటికీ కలిపి పసుపు, కుంకుమ, తోరణాలు, పూలు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా స్వామివారికి అభిషేకం అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళు అంటే టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా! టెంకాయ నీళ్ళు, పాలు, చక్కెర, తేనె, నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! వీటన్నిటితో కలిపి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పంచామృతం అంటాం కదా! అట్టిపండు అవన్నీ కలిపి చేస్తారు. సో, వాటితో కూడా అభిషేకం చేస్తారు. సో, చాలా బావుంటుందండి. ఈ అభిషేకం చూడాలన్నా కూడా మనకి ఎంతో అదృష్టం ఉండాలి. అంత ఎర్లీ మార్నింగ్ అభిషేకం ఇంక ఫైనల్‌గా హారతి ఇచ్చేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదొచ్చేసి నైట్ అండి. నైట్ 6 నుంచి స్టార్ట్ చేశారనమాట. ప్రతి ఒక్క వీధిలో అయ్యవారిని, అమ్మవారిని అంటే స్టార్టింగ్‌లో మనకు లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించుంటారు కదా! ఆ అయ్యవారిని పల్లకిలో పెట్టి ఊరేగిస్తారనమాట. ప్రతి ఒక్క లైన్‌లో కూడా ఊరేగిస్తారు. ఇట్లా అంటే లైన్‌కి ఇట్లా ఊరేగింపు జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్వామివారిని శుద్ధి చేసి మళ్ళీ టెంపుల్ లోపల పెట్టేస్తారనమాట. ఇలా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఇట్లా స్వామివారిని పల్లకిలో పెట్టి ఇట్లా ప్రతి ఒక్క లైన్‌లో ఊరేగిస్తారనమాట. అయిపోయిన తర్వాత ఇంక నేను ఇంటికొచ్చేసి మార్నింగ్ గోవిందనామాలు చదువుకోవడానికి టైం సరిపోలేదు. నాకు ఇంకా నోటెడ్ అనమాట. సో, అట్లా నేను మామూలుగా పేపర్ లేకపోయినా చదివేస్తాను. సో, ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇట్లా గోవిందనామాలు చదువుకొని ఇంకా మిగతాది నేను ఏమన్నా వంట చేయడము అట్లాంటివి స్టార్ట్ చేస్తాననమాట. లేదు అంటే ఇంకా వంట చేసుకుంటూ ఎంగిల్ ప్లేట్లు అవన్నీ క్లీన్ చేసి మనం గోవిందనామాలు చదవాలంటే అది పెద్దగా నచ్చదు నాకు. అందుకోసం నేను ఇప్పుడే గోవిందనామాలు చదివేసి తర్వాత వంట చేస్తాను అనమాట.
సో ఓకేనండి. వన్స్ అగైన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.